నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రామమందిర ప్రారంభోత్సవ ఆహ్వానం దేశంలో ప్రధాన రాజకీయ పార్టీలను కలవరపెడుతోంది. ఒక్క ఆహ్వాన పత్రిక ఆయా పార్టీల అగ్రనేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏం చెయ్యాలో అంటూ తలలు పట్టుకునేలా చేస్తోంది. రాముల వారి నుంచి ఆహ్వానం అందిందంటే పూర్వజన్మ సుకృతం అని భావించాల్సిన సమయంలో ప్రారంభోత్సవానికి వెళ్తే ఏం జరుగుతుందో అనే తలనొప్పితో తల్లడిల్లిపోతున్నారు నాయకులు. దేశంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్తో పాటు స్థానిక రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక సందేహంగా మారింది. అయితే ప్రస్తుతం దేశంలో ఎవరెవరికి ఆహ్వానం అందింది, దీనిపై ఆయా పార్టీలు ఏమంటున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. అయోధ్యలో 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 12:29:08 నుంచి 12:30:32 మధ్య అత్యంత శుభగడియలు ఉన్నట్టుగా పండితులు చెబుతున్నారు. మేషలగ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగబోతోంది. ఆ రోజు మధ్యాహ్నం 12:15 నుంచి 12:45 మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్టు సంబంధిత వర్గాలు ఇదివరకే వెల్లడించాయి. ఇందుకోసం దేవాలయ నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఎంత పెద్ద ప్రకృతి విపత్తు వచ్చినా 2500 సంవత్సరాలు తట్టుకుని నిలబడేలా దేవాలయ నిర్మాణం జరుగుతోంది. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా నాగరిక శైలిలో అష్టభుజి ఆకారంలో గర్భగుడిని తీర్చిదిద్దారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అత్యుత్తమ నాణ్యత కలిగిన మెటీరియల్, ఫర్నిచర్, ఇతర సామగ్రిని సేకరించారు. ఇక ఓవైపు రామాలయ నిర్మాణం జరుగుతూ ఉండగానే అయోధ్య ట్రస్టు నిర్వాహకులు దేశంలోని పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపడంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఇన్విటేషన్లు పంపించారు. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఆహ్వానాలు అందాయి. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఆహ్వానం అందినట్లు ఇప్పటివరకు సమాచారం లేదు. దీనికి కారణం కూడా లేకపోలేదు. రామమందిర ప్రారంభోత్సవానికి ప్రముఖ పార్టీల అగ్రనేతలను మాత్రమే పిలుస్తున్నారు. వారికి ఆయా పార్టీల్లో ఉండే బాధ్యతే ఇందుకు ఆధారంగా కనిపిస్తోంది. సోనియా, మల్లికార్జున ఖర్గేలకు జాతీయ స్థాయిలో బాధ్యత ఉండగా ప్రియాంక గాంధీ యూపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలుగా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీకి పార్టీలో అగ్రనాయకుడిగా పేరున్నా ఇప్పటివరకు ఏ బాధ్యత లేదు. అంటే అతను కేవలం ఒక ఎంపీ మాత్రమే. అందుకే అతనికి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. ఇక అటు సిపిఎం నాయకులకు సైతం ఆహ్వాన పత్రాలు అందాయి. దీంతోపాటు సమాజ్వాదీ పార్టీ, జేడీఎస్ వంటి పార్టీలతో సహా అనేక రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందాయి. దీంతో ఆయా పార్టీల అగ్రనేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకరు వస్తామని అంటుంటే మరొకరు రాబోమని తెగేసి చెబుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే అటు వస్తామని చెప్పలేక, ఇటు రామని చెప్పలేక ఆలోచిస్తామని ప్రకటించి ఆ పార్టీ నేతలతో మాత్రం రామమందిరంపై రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. శ్రీరాముడి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి సిపిఎం గైరుహాజరవుతుందని ఆ పార్టీ నాయకురాలు బృందా కారత్ ప్రకటించారు. తాను కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. మతాన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం, రాజకీయ ఎజెండాగా మార్చడం సరైంది కాదని బృందా కారత్ వ్యాఖ్యానించారు. దీంతో సిపిఐ స్టాండ్ ఏంటనేది స్పష్టమైంది. కమ్యూనిస్టులు మొదటి నుంచి కూడా హిందూ వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వస్తున్నారు. హిందూ మతం అన్నదే లేదని, దేశమంతా సెక్యులరిజం పేరుతో నడవాలనేది కమ్యూనిస్టుల సిద్ధాంతం. ఆ పార్టీ ఏ మత సిద్ధాంతాన్ని కూడా అంగీకరించదు. అందుకే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి కూడా తాము హాజరు కాబోమని తేల్చి చెప్పేశారు. ఇక యూపీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరవుతూ ఉండగా ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ పార్టీ అధినేత తనకు ఆహ్వానం అందితే ఖచ్చితంగా వెళతానని ప్రకటించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తన ఆటను ప్రారంభించింది. ఈ విషయంలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా తన పైత్యాన్ని ప్రదర్శించారు. బీజేపీ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నందుకు ఆందోళన కలుగుతున్నట్టు చెప్పారు. మతం అన్నది అతడి వ్యక్తిగత విషయమట, దాన్ని జాతీయ ఎజెండాతో ముడి పెట్టవద్దని లెక్చర్ ఇచ్చారు. దీంతోపాటు బీజేపీ జాతీయ ఎజెండాగా విద్య, ఉపాధి, వృద్ధి, ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టాలని అన్నారు. రామమందిరం పేరుతో తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని చెప్పుకొచ్చారు శ్యామ్ పిట్రోడా. దేశమంతా రామమందిరం గురించి ఆలోచించడం కలవరపెడుతోందని వ్యాఖ్యానించాడు. అంతేకాదు దేశ ప్రధాని మోదీ దేవాలయాలకు వెళ్లడం పైన అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ దేవాలయాల పర్యటన ఎక్కువగా చేయకూడదట.
అది తనను ఇబ్బంది పెడుతుందని వ్యాఖ్యానించాడు. అయితే శ్యామ్ పిట్రోడా సాధారణ వ్యక్తి కాదు. ప్రస్తుతం రాహుల్ గాంధీకి రాజకీయ సలహాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణమేంటి అన్నదే ప్రస్తుతం సందేహంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రామమందిరానికి అనుకూలంగా లేదు. గతంలో రామమందిర ఉద్యమానికి అడుగడుగునా అడ్డు తగిలింది. ఏకంగా సుప్రీంకోర్టులోనే రాముడి ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. 2007 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు రామమందిరంపై కేంద్రం అభిప్రాయాన్ని కోరింది. దీనిపై అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రాముడి ఉనికిపై అఫిడవిట్ దాఖలు చేసింది. వాల్మీకి రామాయణం, రామచరితమానస్లు ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఒక ముఖ్యమైన భాగమని ఒప్పుకున్నప్పటికీ అందులోని పాత్రలు, సంఘటనల ఉనికిని నిర్ధారించలేమని తెలిపింది. రాముడి ఉనికిపై చారిత్రక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా చేయడానికి ఆ పార్టీ చేసే ఓటు బ్యాంకు రాజకీయాలే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నెహ్రూ మైనారిటీ సంతుష్టీకరణ మొదలుపెట్టాడు. ఆ తర్వాత తరం కూడా దాన్ని అలాగే కొనసాగించింది. గాంధీ కుటుంబం మైనారిటీ సంతుష్టీకరణలో భాగంగా చేయని ఘోరాలు లేవు. బాట్లా ఎన్కౌంటర్లో అయితే ఏకంగా ఉగ్రవాదుల మరణం పట్ల సోనియా గాంధీ కంటతడి పెట్టారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ హిందువుల చిరకాల కోరికైన అయోధ్య రామమందిరంపై వివాదాన్ని సృష్టించింది. అయోధ్య ఉద్యమాన్ని రాజకీయంగా అడ్డుకునే ప్రయత్నం కూడా చేసింది. నాడు అయోధ్య రథయాత్రల్ని అడుగడుగునా అడ్డుకుంది. సుప్రీంకోర్టులో కూడా విచారణను జాప్యం చేసేందుకు ప్రయత్నించింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగలేదు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయోధ్య రామాలయంపై సుప్రీంకోర్టులో విచారణ వేగవంతమైంది. ప్రధాని మోదీ విచారణ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవడంతో ఎట్టకేలకు అయోధ్యలో రామాలయ నిర్మాణంపై హిందువులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ తీర్పును హిందూ సంఘాలతో పాటు దేశంలోని ముస్లింలు, ఇతర మతస్థులు కూడా అంగీకరించారు. దేశంలోని మెజారిటీ ప్రజలు ఈ తీర్పును స్వాగతించారు. దీంతో అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణం అవుతోంది. అయితే ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ బుద్ధి మారలేదు. కేవలం మైనారిటీ ఓటు బ్యాంకు కోసమే రామమందిర ఆహ్వానాన్ని అపహాస్యం చేస్తోంది. అది కూడా కేవలం బీజేపీ కార్యక్రమం అని చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ అన్నది కేవలం బీజేపీ కార్యక్రమం కాదు. కోట్లాది హిందువుల 4 శతాబ్దాల కళ. దురాక్రమణదారుల చిహ్నాలని తొలగించి భవ్య రామమందిరం నిర్మితమవుతున్న తరుణంలో కోట్లాది మంది హిందువులు తమదిగా భావిస్తున్న కార్యక్రమం అది. అనేక హిందూ సంఘాల ప్రతినిధులు, దేశంలోని ప్రముఖులకు ఆహ్వానం అందిన తరుణంలో దీన్ని కేవలం బీజేపీ కార్యక్రమంగా చిత్రీకరించడం కాంగ్రెస్ పార్టీకి చెల్లింది. ఇప్పటికైనా ఈ నిర్ణయాన్ని జాప్యం చేయకుండా కాంగ్రెస్ పార్టీ త్వరితగతిన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అయోధ్య రామాలయం హిందువులకు అత్యంత ప్రీతికరం. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ గైరుహాజరైతే దేశంలోని హిందువుల ఆగ్రహం చవిచూడాల్సి వస్తోంది. ఈ కార్యక్రమం కాకతాళీయమో లేక యాదృచ్ఛికమో తెలియదు, కానీ సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు 2 నెలల ముందే జరుగుతోంది. దీనికి హాజరైతే హిందువుల్లో వ్యతిరేక భావన కలుగుతుంది. ఒకవేళ ఈ కార్యక్రమానికి గైరుహాజరైతే హిందువుల ఆగ్రహాన్ని మాత్రం కాంగ్రెస్ తట్టుకోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులోనూ గత కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు అయోధ్య చుట్టే తిరిగాయి కనుక ఇది సార్వత్రిక ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ముందే గ్రహిస్తే సరి, లేకపోతే భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.